ఆదర్శ పాఠశాలలు అంటే ఆదర్శంగా ఉంటాయి. పిల్లలకు మంచిగా క్రమశిక్షణ ఉంటుంది, హాస్టల్ సౌలతి ఉంటుంది, మంచిగా భోజనం పెడతారు, రామసక్కదనంగా చదువుకుంటారు, అనుభవం ఉన్న టీచర్లు పాఠాలు చెప్తారు, జల్దిగా భవిష్యత్తుని ఎంచుకొని వాళ్ళు అనుకున్న చదువు చదువుతారు అని అవ్వాయిలు ఆలోచన చేసి ఆదర్శ స్కూళ్ళకు పంపుతారు. ఇంకా పంపుతున్నారు, చూస్తున్నాం కదా. అయితే అసలు అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటే, శివా ఇవేం కూరగాయలు, ఇవేం బెండకాయలు, ఇదేం గలీజు అని అనకండి. ఎందుకంటే ఈ ముదిరిపోయిన బెండకాయలనే పిల్లలకు వండి పెట్టినరట, వాళ్ళు తిన్నారట. కావాలంటే ఒక స్టూడెంట్ తండ్రి చెప్తున్నాడు వినండి. ఇవే బెండకాయలు వండడం జరిగింది. వాళ్ళు పిల్లలు ఏమంటా ఉన్నారంటే, ఈ బెండకాయ కూర తినడానికి లేదు, ఆల్రెడీ నిన్న వండితే మేమందరం తినలేక పారబోసినాము, ఇక్కడ ఒక చెట్టు దగ్గర పోసినామని కూడా చూపించారు వాళ్ళు. ఇది కథ. ముదిరిపోయిన బెండకాయలు, పుచ్చిపోయిన పచ్చిమిర్చి, ఉడికి ఉడకని కోడిగుడ్లు, ఏ కూర వండినా చూసినా మొత్తం వంకలే. కూరగాయలే కాదు, ఒక్కసారి పిల్లలకు వచ్చే మంచినీళ్ళ నల్ల దగ్గర పరిస్థితి చూడండి ఎట్లున్నదో. స్కూల్ కట్టినప్పుడు బోరు పడలేదని వాటర్ పైప్ లైన్ వేస్తే అందులో నుంచి నీళ్ళు వచ్చుడే బంద్ అయిందట. మీదికెంచి ఇప్పుడు వాడుతున్న వానలకు పైపులన్నీ బురదల నాని ఇంత గలీజ్గా తయారైంది. మరి ఆఫీసర్లు ఎందుకు పట్టించుకుంటలేరో, స్కూల్ దగ్గర పట్లున్న ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు ఎందుకు వీళ్ళ తిప్పలు తీరుస్తలేరో గానీ పిల్లలకు పెట్టి తిండిని చూసి ఇంటి దగ్గర ఉన్న అయ్యవాళ్ళు గాబరాపడుతున్నారు. ఈ పాఠశాల ఏ రకంగా ఆదర్శమో అలాగే తెలవాలి గాని ఈ ఆదర్శ పాఠశాల కథ ఇట్లుంటే, వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో అమ్మాయిల హాస్టల్లో చూడండి ఎట్లా పెచ్చులు ఊడిపడ్డాయో. అదృష్టం ఏంటంటే అందరికందరూ అప్పుడే బయటకు వెళ్ళినరట. వాళ్ళు వచ్చేసరికి గింత కథ అయిందన్నట్టు. చదువుకుందామని వస్తే సంపే కథ చేస్తున్నారు. మాకు కొత్త హాస్టల్ కట్టియండి, సవలతులు పెంచండి అని అధికారులతో పంచాది పెట్టుకున్నారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జల్దిగా విద్యాశాఖ మంత్రిని నియమించి హాస్టల్లో, స్కూళ్ళల్లో పిల్లలకు తక్లీఫ్ లేకుండా చూడండి అయ్యా. లేకుంచిగో ఇట్లా ఒక దగ్గర పుచ్చిపోయిన కూరగాయలు పెట్టుడైంది, ఇంకో దగ్గర పేచులూడి పడుడైంది. పరిస్థితులంతా ఆగమాగా ఉన్నాయి, చూసుకోండి జరా.